హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక కొత్త సబ్జెక్ట్తో మేము ముందుకు వస్తున్నా. అదేంటంటే మెయిన్లీ మనం డైలీ పొద్దున్న లేవగానే పల్లెటూరులో అయితే ఎక్కువ శాతం మంది ఉన్న లేవగానే పొలం పనులకు లేదంటే వేరే ఇతర పనులకి వెళ్తూ ఉంటారు. ఆ వెళ్ళే సమయంలో వాళ్ళ ఇంట్లో ఉన్న చద్దన్నం లేదంటే అప్పటికప్పుడు వండిన అన్నము తినేసి వెళ్తూ ఉంటారు. కానీ మన సిటీ కల్చర్కి వచ్చేసరికి మనం పొద్దున్న లేవగానే ఇంట్లో వంట చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొంతమందికి మ్యాక్సిమం నాకు తెలిసి అయితే 100కి 40% ఇంట్లో వండిన భోజనం పొద్దున్నే భోజనం చేసి బయటికి వెళ్ళడం అలవాటు ఉంటుంది. అండ్ నెక్స్ట్ 60% మెంబర్స్ మాత్రం టిఫిన్ సెక్షన్కి వెళ్ళిపోతారు. అంటే బయట హోటల్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ హోటల్స్లలో మనకి మెయిన్ హోటల్కి వెళ్ళంగానే టిఫిన్ తీసుకుంటాం. ఆ టిఫిన్ హోటల్స్లలో ప్లేట్లో టిఫిన్ పెట్టిస్తారు. ఆ పెట్టిన టిఫిన్ కింద మైక్రో ప్లాస్టిక్ అంటే ఒక ప్లాస్టిక్ కవర్, ప్లాస్టిక్తో చేసిన కవర్ని, పాలిథిన్ కవర్ని వేసి దానిపైన వేడివేడి ఇప్పుడు మనకి పూరి కావాలా వేడివేడిగా వేస్తారు, దోశ కావాలా వేడివేడిగా వేస్తారు, ఇడ్లీ కావాలా వేడివేడిగా తీస్తారు. తీసిన ఇడ్లీ కానీ పూరి కానీ ఆ దోశ కానీ ఆ కవర్ మీద వేసినప్పుడు ఆ పల్చగా ఉన్న పొర లాంటి ఆ పల్చటి పొర మీద మనకి కంటికి కనబడని అతి సూక్ష్మమైన ఆ మైక్రో ప్లాస్టిక్ అనేది ఆ వేడికి రిలీజ్ అవుతుంది బయటికి. దాన్ని మనం ఆ రిలీజ్ అయిన మైక్రో ప్లాస్టిక్ని ఆ చట్నీలో అంటే ఇంక్లూడ్ ఆ కవర్లో చట్నీ ఆ పేపర్ మీద చట్నీ కూడా వేసుకొని దాన్ని తింటూ ఉంటాం. దానివల్ల చాలామందికి ఆ మైక్రో ప్లాస్టిక్ కడుపులోకి పోయి ఏ అలవాటు లేకపోయినా కానీ అంటే సిగరెట్ కానీ, గుట్కా కానీ, టీ కానీ, లేదంటే పాన్ మసాలా కానీ ఇట్లాంటివి ఏ ఏ దుర్వ్యసనాలు లేకపోయినా కానీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఈరోజు పేపర్ చూసుకుంటే ఈరోజు వచ్చిన పేపర్ స్టేట్మెంట్ ఏంటంటే, ఒకసారి చూడండి. ఇది నేను చెప్పే మాట కాదు, పేపర్కి వచ్చింది. దీన్ని నేను ఫోటో తీసుకొని మీకు చెప్తున్నా. ఎలాంటి చెడు అలవాట్లు లేని 36 ఏళ్ళ వ్యక్తి క్యాన్సర్ బారిన పడి చనిపోయాడు. మద్యం, గుట్కా, పాన్ మసాలా, సిగరెట్ వంటివి ఏనాడు తీసుకున్నా లేదు. క్యాన్సర్ మహమ్మారి అతని ప్రాణాలను తీసింది. అయితే ఆయనకి ఏ అలవాటు లేదు. సో మరి ఏ అలవాటు లేని వ్యక్తికి మరి క్యాన్సర్ అనేది ఎందుకు వచ్చింది అని డాక్టర్లు దానిపైన రీసెర్చ్ చేస్తే ఆయన బాడీని దాంట్లో తేలింది ఏంటంటే, వైద్యులు ఆయన శరీరాన్ని పరిశోధించగా ప్లాస్టిక్ కవర్లలో తెచ్చిన వేడి ఆహారాన్ని, అంటే ప్లాస్టిక్ కవర్లలో మనము పార్సల్ తీసుకెళ్తూ ఉంటాం. పార్సల్ తీసుకెళ్ళేది చాలామంది చూడండి, ఇక్కడ మన తెలంగాణకు వచ్చేసరికి ప్లాస్టిక్ కవర్లలో కడుతూ ఉంటారు. మీరు ఆంధ్ర సైడ్ వెళ్ళి చూడండి, ఆంధ్రాలో అరిటాకు కానీ లేదంటే ఇస్తరాకు కానీ ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి ప్లాస్టిక్ మాత్రం వాడరు. వాటిలలో కట్టి ఇస్తారు. అయితే ఇతను ప్లాస్టిక్ కవర్లలో తెచ్చిన వేడి ఆహారాన్ని అందులోని ప్లాస్టిక్ కవర్లలో తెచ్చిన ఆహారాన్ని తినడం, ప్లాస్టిక్ సీసాలో నీటిని తాగడం వల్ల అందులోని రసాయనాలు క్యాన్సర్ బారిన పడినట్లు తేల్చారు డాక్టర్లు. ప్లాస్టిక్ బ్యాగుల్లో తెచ్చిన వేడివేడి టీ 6 సార్లు, అంటే మనము ఛాయ్ హోటల్కి వెళ్తామండి, చాలామంది ప్లాస్కోలు తీసుకుపోతే ఆ ఛాయ్ అమ్మే వాళ్ళు ఆ కవర్లలో కట్టి ఇస్తారు. ఆ కవర్లో ఉన్న ఆ హీట్ అంటే 90 degrees, మినిమం 90 degrees టీ మరగబెట్టాలంటే 90 degreesలో వేడి వేస్తుంది. ఆ టీని ఆ ప్లాస్టిక్ కవర్లో పోయడం వల్ల దాంట్లో ఉన్న మైక్రో ప్లాస్టిక్ రిలీజ్ అయ్యి ఆ టీ ద్వారా కూడా మనకి ప్రమాదమే. తర్వాత ఇంకొకటి పోతే
ప్లాస్టిక్ బ్యాగుల్లో తెచ్చిన వేడివేడి టీ 6 సార్లు తాగేవాడంట. ప్లాస్టిక్ సీసాలు బాక్సుల్లో వేడివేడి ఆహారాన్ని నీటిని ఉంచి తాగొద్దని హైదరాబాదుకు అంటే ప్లాస్టిక్ సీసాలు కానీ, ప్లాస్టిక్ బాక్సులు కానీ, ప్లాస్టిక్ కవర్లలో టిఫిన్స్ కానీ ఇట్లాంటివి తినకుండా ఉండాలని హైదరాబాదుకు అంటే హైదరాబాదుకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఈ విషయాన్ని తెలియజేశారు. చూడండి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మనం ప్లాస్టిక్ని ఎంత అవాయిడ్ చేస్తే మనము అంత జబ్బుల బారిన పడుకోకుంటుంటాం. ఎందుకంటే ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, WHO సర్వే రీసెంట్ సర్వే చేస్తే మన భారతదేశంలో 2028 కల్లా 8 సంవత్సరాల నుంచి వెళ్ళి 60 సంవత్సరాల పైబడిన వారికి వరకు 80% అంటే 80% మంది ఏదో ఒక క్యాన్సర్ అంటే బోన్ క్యాన్సరే కానీ, బ్లడ్ క్యాన్సరే కానీ, బ్రెయిన్ క్యాన్సరే కానీ, గొంతు క్యాన్సరే కానీ, టంగ్ క్యాన్సరే కానీ ఇట్లాంటివి ఈ రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. ఎందుకు అంటే మనము ఈరోజు పాలు తాగుతున్నామంటే అది ప్లాస్టిక్లో కవర్లో వస్తుంది పాలు. పెరుగు ప్యాకెట్లు అదివి అంతే, వాటిని అంతే. ఇంకోటి మినరల్ వాటర్ బాటిల్స్ అంటాం, లేదంటే థమ్స్అప్ బాటిల్ అంటాం. ఆ బాటిల్ ఎక్స్పైరీ డేట్ దాని మీద రాస్తూ ఉంటారు. ఎక్స్పైరీ డేటు అందులో ఉన్న కూల్ డ్రింక్ కాదండి, దాంట్లో ఉన్న డ్రింక్ కాదు, బాటిల్కి ఎక్స్పైరీ డేట్. మీరు కనుక్కోండి, కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి, బాటిల్కా లేదంటే దాంట్లో ఉన్న డ్రింక్కా ఎక్స్పైరీ డేట్. బాటిల్కే ఎక్స్పైరీ డేట్. అందుకనే మనకు ఆ ఇంట్లో ప్లాస్టిక్ బాటిల్కి బదులు గాజు గ్లాసులో కానీ, లేదంటే ఈ మన స్టీల్ గ్లాసులో కానీ తాగడం నేర్చుకోండి. ఇంకొకటి పోతే ఇలా ప్లాస్టిక్ దాంట్లో తినడం వల్ల ఆ వేడి ఆ ప్లాస్టిక్ మీరు చూడండి మైనం లాగా ఉంటుంది. అది పేపరు మీరు మన టిఫిన్ సెంటర్లలో చూడండి, మైనం లాగా ఉంటుంది అది పేపర్ కూడా. ఒకప్పుడు పల్చగా తెల్లగా ప్లేట్ కనబడేటట్టు ఉండేటి, కానీ ఇప్పుడు అట్లా ఉండట్లేవు, మైనం లాగా ఉంటున్నాయి. ఆ మైనం మీద దాని మీద వేసిన వేడి వస్తువు ఏదైనా సరే, ఇడ్లీ కానీ, దోశ కానీ, పూరే కానీ వెంటనే మైక్రో ప్లాస్టిక్ రిలీజ్ అయిపోతుందండి. గుర్తుపెట్టుకోండి, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం, జాగ్రత్త చేసుకుందాం. మన ఆరోగ్యాలను మనం కాపాడుకుందాం. అంటే తెలియక చేస్తే తప్పు, ఇప్పుడు తెలిసి కూడా మనము దాన్ని ఇది చేస్తే తెలియక చేస్తే పొరపాటు, తెలిసి కూడా మనం దాన్ని తింటూ ఉంటే మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకున్నట్టు ఉంటుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి. ప్లాస్టిక్ ఇప్పటికే గవర్నమెంట్లు కూడా, మన కేంద్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ దాకా వద్దు, మన కొత్తగూడెంలోనే చూస్తాం. కొత్తగూడెంలో సీమ కార్నర్ ఉంది సింగరేణి హాస్పిటల్ దగ్గర. అక్కడ ప్రతి ఒక్క డాక్టర్ కానీ, నర్సు కానీ, ప్రతి ఒక్కరు అంటే వాళ్ళకి తెలుసు, అంటే ప్లాస్టిక్ కవర్లలో తింటే ఏం జరుగుతుంది అనేది డాక్టర్స్కి తెలుసు. మీరు అక్కడ హోటల్కి, నేను అనడం కాదు, మీరు ఒకసారి సీమ కార్నర్ హోటల్కి వెళ్ళి చూడండి. ఆ హోటల్లో మీరు ఏ టిఫిన్, ఇడ్లీ కానీ, దోశ కానీ, పూరే కానీ వాళ్ళు పెట్టే ప్లేట్స్లో ఇస్తరాకు వేసి పెడతారండి. ఇస్తరాకులో వేసి పెడతారు. చట్నీ విడిగా కప్పులో పెడతారు, చట్నీ వేరే వేస్తారు. మీకు ఇచ్చిన టిఫిన్ మాత్రం ఇస్తరాకు, అంటే ప్లేట్ ఉంటుంది, ప్లేట్లో ఇస్తరాకు పెట్టేసి ఇస్తరాకు పైన ఇస్తారు. దానివల్ల మనకు న్యాచురల్గా మనం తినొచ్చు, ఉండొచ్చు. కానీ వేరే హోటల్స్లలో ఎక్కడ కూడా నేను చూడలేదు. కాకపోతే ఆంధ్రలో మాత్రం అరటి ఆకుని ప్లస్ ఇస్తరాకుని ఈ రెండు వాడుతూ ఉంటారు, ఈ రెండు వాడకాన్ని వాడతారు. సో ఫ్రెండ్స్, జాగ్రత్త పడండి, ప్లాస్టిక్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ప్లాస్టిక్ అనేదాన్ని మీరు తినేటప్పుడు అవసరమైతే వాళ్ళు ఇచ్చే ప్లేట్ని దాంట్లో ఇంకొకరు తిని ఉంటారు కదా, అట్లా మీరు మాకేమైనా రోగాలు వస్తాయేమని మీరు డౌట్ పడి ఉండొచ్చు. అవసరమైతే వాళ్ళకి చెప్పండి, హోటల్ యజమాన్స్కి, వాటిని సబ్బు పెట్టి సర్ఫ్తోనూ నీట్గా కడిగి మాకు ఆ ప్లేట్లోనే పెట్టండి. కవర్ వద్దు, కవర్ వేయకుండా పెట్టమని చెప్పండి. సో
మన ఆరోగ్యాలను మనమే కాపాడుకుందాం. సో ఇన్ని చేసినా కూడా, ఇంత చేసినా కూడా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా వచ్చే క్యాన్సర్ ఎట్లాగో వస్తూ ఉందిగా బ్రదర్ అంటే దాన్ని మనం ఏం చేయలేము. ఎందుకంటే మన ఇంట్లో మనం మనం ఇక్కడ కాకపోయినా బయటికి ఎటైనా వెళ్ళినప్పుడు జరిగే మిస్టేక్స్ వల్ల కూడా రావచ్చు. సో దాన్ని ఇది చేయలేము. సో మనకు తెలిసిన దీన్ని అవాయిడ్ చేసి ప్లాస్టిక్ని పక్కకు పెట్టండి. సో ప్రతి ఒక్కరు రేపటి నుంచి వెళ్ళి టిఫిన్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఆ ప్లాస్టిక్ కవర్ని తీసేసి అవసరమైతే మీరు కొన్ని నీళ్ళతోని దాన్ని ఆ ప్లేట్ని కడుక్కొని ఇందులోనే పెట్టండి, మాకు ప్లాస్టిక్ కవర్ వేయకండి అని దయచేసి ప్రతి ఒక్క టిఫిన్ సెంటర్ వాళ్ళకు కూడా చెప్పండి. ఎందుకంటే ఆ మైక్రో ప్లాస్టిక్ రిలీజ్ అయ్యే బాడీలోకి వెళ్ళి చూశారుగా 36 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఎటువంటి అలవాటు లేదు, అంటే ఏ అలవాటు లేకపోయినా కానీ ఈ బయట టిఫిన్స్ లేదంటే హోటల్స్కి వెళ్తే పార్సల్లో కానీ మనం తినే ఇస్తరాకులు కానీ ఆ ఇస్తరాకులలో వేసిన వేడి అన్నం వేయగానే మీరు చూడండి, ఫంక్షన్లలోకి వెళ్ళినప్పుడు ఇస్తరాకులు తీసుకొస్తారు, పేపర్ ప్లేట్స్ అంటారు. ఆ పేపర్ ప్లేట్స్ కిందే పేపర్ ఉంటుంది కానీ పైన పొర మాత్రం ఆ లేయర్ మాత్రం కవర్తోనే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు అబ్జర్వ్ చేసి ఉండండి. మనం బఫ్ సిస్టంలో తినే ప్లేట్ చూడండి, కింద మాత్రం అట్టే ఉంటుంది, పైన మాత్రం మైక్రో ప్లాస్టిక్ వస్తుంది. ఆ ప్లాస్టిక్ ఎందుకంటే నీకు అచ్చం అట్ట ఉంటే మనము అన్నం వేసుకున్న తర్వాత కర్రీ కానీ సాంబార్ ఏదో వేసుకుంటే అది నానిపోతుంది, వెంటనే నానిపోతుంది, వితిన్ సెకండ్లో నానిపోతుంది. ఆ ప్లాస్టిక్ కవర్ దాని మీద వేస్తే ఏం కాదు. చూడండి, ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు వెంటనే వేడిది వడ్డిస్తారు, అది తిన్నా ప్రమాదకరమే. సో ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి, ప్లాస్టిక్ని వాడకాన్ని తగ్గించండి. మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని మనమే కాపాడుకుందాం, మన ఆరోగ్యాన్ని కూడా మనమే కాపాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి దాన్ని స్వాగతించండి, ప్రతి ఒక్కరూ దీన్ని షేర్ చేయండి. మీరు నా మాటని మీరు స్వాగతించి రేపటి నుంచి వెళ్ళి ఈ టిఫిన్ సెక్షన్ అనేది హోటల్స్లలో కవర్స్లో మైక్రో ప్లాస్టిక్లలో టీ తాగే గాజు గ్లాసులో తాగండి. టీ హోటల్స్కి వెళ్ళినప్పుడు అడగండి, వాళ్ళు ప్లాస్టిక్ గ్లాసులో అవి పేపర్ గ్లాసులు అంటారు కానీ పేపర్ గ్లాస్ కాదండి అవి. మీరు చాలామంది ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ చూసుంటారు, ప్లాస్టిక్ కాదు అది, ఒరిజినల్ ప్లాస్టిక్ కాదు, ఒరిజినల్ పేపర్ కాదు, దాంట్లో కూడా మైక్రో ప్లాస్టిక్ చుట్టూ ఉంటుంది. అది అంత హాటుగా పోసిన టీ వెంటనే ఎందుకు మెత్తపడిపోదండి? మెత్తపడిపోదు, దాంట్లో కూడా ప్లాస్టిక్ ఉంటుంది. దానివల్ల కూడా మనకి ఆరోగ్యానికి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే క్యాన్సర్ బారిన చాలామంది బాధపడుతున్నారండి, చాలా అంటే చాలా. ఇవాళ జపాన్ చూసుకుంటే జపాన్ దేశంలో చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అందుకే అక్కడ కంగన్ వాటర్ వాడుతున్నారు, కంగన్ వాటర్, మిరాకిల్ వాటర్స్. అక్కడ ఉండే పేషెంట్స్కి కంగన్ వాటర్తోనే ట్రీట్మెంట్, వాళ్ళకి కంగన్ వాటర్స్తోనే ట్రీట్మెంట్ చేస్తున్నారు. మన దగ్గర కంగన్ వాటర్ ఇంకా వచ్చింది కానీ అవైలబుల్గా ఉంది కానీ ప్రైస్ ఎక్కువ ఉంది. ఒక కంగన్ వాటర్ ఆర్ఓ ప్లాంట్ మనం ఇంట్లో పెట్టుకోవాలంటే కంగన్ వాటర్ 2,17,000 నుంచి వెళ్ళి 3 లక్షల వరకు ఉంటుందండి. మనం మిడిల్ క్లాస్ వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు మనం పెట్టుకోలేము. కాబట్టి నేను చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే ఎటువంటి ప్రమాదానికి మన ఆరోగ్యం గురి కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. అందరికీ నేను చెప్పేది ఒకటే, ప్లాస్టిక్ని నివారించండి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. ఎంత తగ్గిస్తే అంత మంచిదండి. అందరికీ నమస్కారం. ఉంటాను, మీ ప్రేమ్ కుమార్.